अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभवौ द्वौ श्रीमच्छटारिचरणाम्बुजचञ्चरीकौ श्रीरङ्गरामानुज देशिकौ स्तुमः। భగవద్బంధువులారా, పర్ణశాలకి స్వాగతం పలుకుతూ ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఇవి వేదమంత్రాలు గనక అందరికీ కూడా వేదము స్వరంతో చదివే అలాంటి అవకాశం ఉండదు గనక వేద పండితులు మాత్రమే, గురువుల దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు మాత్రమే చదవగలరు. కానీ విశేషాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది ఇది. అంచేత గద్యములానే చదువుకోండి. అది ఆచారం అది ఉన్నట్టయితే, అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళలో ఆచారాలు ఉంటాయి, మిగిలిన వాళ్ళ ఆచారాలు వీళ్ళు పాటించట్లేదు ఈ మధ్యకాలంలోనూ. అంచేత నియమనిష్టలు పాటించగలిగితే సరే, అది చూసుకోండి, పెద్దలను అడిగి తెలుసుకోండి. లేదంటారా, శుచిగా ఉండి ఈ చెప్పే మంత్రాలు 11 సార్లు కానీ 3 సార్లు కానీ, తప్పితే 27, 108 అలాంటి పనులు అవసరమైన చోట చేయొచ్చును. దానికి నియమాలు ఉంటాయి, తెలుసుకుని చెయ్యండి, అది విశేషం. అలాగే నైవేద్యాలు కూడా సాధారణ పద్ధతిలోనే చేసుకోండి, క్షేమం కలుగుతుంది. ఇది అంతకంటే ముఖ్యం. ఎందుకు చెప్తున్నామంటే, ఇది వేదాన్ని కొంతమంది వేదంలోంచే పుస్తకాలు రాస్తున్న వాళ్ళు వేదం అబద్ధం చెప్పే సంస్థలు కూడా కొన్ని ఉన్నారు మహానుభావుల పేర్లు చెప్పనేది. ఎక్కడో ప్రారంభమై ఉత్తర హిందూ దేశంలో ప్రారంభమయ్యాయి. ఏనాడో 1940 ఆ ప్రాంతాల్లోనే ప్రారంభమయ్యాయి, కానీ అవి నడుస్తున్నాయి ఇంకా. అల్లాని కాదు, ఇది వేదం అన్నది సంస్కృతికి మూలాధారం కనుక అదిగో అతని జ్ఞాపకం చేస్తూ విషయంలోకి వస్తాను. ఇప్పుడు దుర్గాదేవికి ప్రార్థన అని ఒకటి ఉంది. దుర్గా అంటే కాంతి స్వరూపం అని అర్థం ఇక్కడ. అలాంటి ఆవిడికి ప్రార్థన ఏమిటంటే, ఒకటి ఏమిటి మనకి అంటే, మనకి ఆరోగ్యం బాగుండాలి, విద్య బాగా రావాలి, కష్టాలు బయట నుంచి పోవాలి, మనం చేస్తున్న పనికి ఫలితం రావాలి. ఇది ఈ మంత్రం కూడా చాలా చోట్ల మీరు వినే ఉంటారు. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచినీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. ఇది కూడా శ్రీ సూక్తంలోదే, లక్ష్మీదేవికి సంబంధించింది. మనకి ఎంతసేపు కూడా కొన్ని పదాలు వచ్చేసరికి ఒక్కొక్క దేవతే గుర్తొస్తారు. శివశబ్దం అనగానే వెంటనే ఎవరు గుర్తొస్తారు? పరమశివుడు గుర్తొస్తారు. మరి విష్ణు సహస్రనామంలో కూడా ఉండే ఇలాంటిది. అలాగే స్థాణువు అన్నది విష్ణు సహస్రంలో ఉంది. అంచేత మనకి తెలుసున్న జ్ఞానంతో సరిపోవడం కాదు, అక్కడ రూఢి అర్థము, విశేషార్థమని రకరకాలు ఉంటాయి, వ్యంగ్యార్థమని ఉంటుంది, అలాంటివి. అంచేత నేను ఎవరిని కూడా విమర్శించటం లేదు, గమనించండి. ఇక్కడ శ్రీ సూక్తంలో ఉన్న మాట ఇది. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం. అమ్మవారు అగ్నివర్ణ, తపస అద్భుతమైన కాంతితోటి. తపస్సు అంటే జీవుల క్షేమాన్ని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండేవిడ తపస, లేదా యజ్ఞముల చేత, వీటి చేత జ్వలంతీం గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. వైరోచనీం కర్మఫలేషు జుష్టాం కర్మఫలాలు సంతృప్తికరంగా ఇస్తుంది. ఎంచేతంటే అంతవరకు ఆడపిల్ల ఎగిరి గంతులు వేస్తుంటుంది. పెళ్లి సంబంధం కుదిరిందనేసరికి ఏమవుతుంది, మొహంలో మీకు తెలియని కళే వస్తుంటుంది. అలాగే వివాహం అయ్యింది, గర్భము ధరించింది, చెప్పారులే మనం నీళ్ళు ముఖంలో. అలాగా కర్మఫలేషు జుష్టామంటే కర్మఫలాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉండి తపసాజ్వలంతి అదనమాట కాంతి. అది అంతే తప్ప చూడగానే ముట్టుకుంటే జిగేల్ మనసు కనిపించి అదానికి అర్థం అది కాదు. తపసాజ్వలంతీం వైరోచినీం విశేషముగా ప్రకాశించింది. అంటే ఉదాహరణ చెప్పడం తప్పే, కానీ మనకు అర్థం కావడానికి తేడా చెప్తున్నాం అనమాట. వైరోచినీం దుర్గాం దేవీం కర్మఫలేషు జుష్టాం. మనము ఏ కర్మలు చేస్తే ఆ ఫలితములు చక్కగా ఇవ్వడానికి ఉండేదావిడ తృప్తికరంగా ఇస్తుంది. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. నేను శరణు వేడుతున్నాను. అయ్యా, లక్ష్మి అనకుండా దుర్గా అన్నారు ఏమిటండి అంటే దుఃఖముల నుంచి
దాటింపజేసేది, గమింపజేసేది అని అర్థం. అక్కడ సుతరసి తరసే. అమ్మా, నిన్ను దుర్గాందేవి శరణం ప్రపంచే. ఇక్కడ చమత్కారం ఉంటుంది. శరణం అంటే నీ దగ్గర రక్షణ కోసం వచ్చాను ఒక అర్థం. శరణం అంటే గృహము. అమ్మా, నిన్ను ప్రార్థిస్తున్నాను, నువ్వే ఇంటి వంటి దానివి. ఎంచేత అమ్మఒడి అంటే ఇల్లు లాంటిదే కదా, అలాంటిది. అంచేత శరణం అహం ప్రపంచే సుతరసి. అమ్మా, నువ్వు బాగా దాటించగలవు, గట్టు చేర్చగలవు, కష్టాల్లోంచి బయటపడగలవు. గట్టు చేర్చు తరసే. అమ్మా, తీరం దాటించేదానివి, పడవ వంటి దానివి. నమః, నీకు నమస్కారం. దీనికి ఒక చిన్న ప్రక్రియ చేసుకోండి. తామరాకు తీసుకోండి, లేదా పుట్టమన్ను తీసుకోండి, లేదా తమలపాకు తీసుకోండి, ప్రమిద వెండిది కానీ రాగిది కానీ, వీటిల్లో ఏదైనా సరే తీసుకోండి. 5 ముఖాలు కలిగిన నేతి దీపం దాని మీద పెట్టండి. పెట్టి వెలిగించండి. ఇది 11 సార్లు లేదా 27 సార్లు చదువుకోండి. 3 సార్లు ప్రదక్షిణ చేయండి ఆ దీపానికి. ఆ దీపం పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. దాంట్లో దీపం దేవుడి దగ్గర పెట్టాం, ప్రదక్షిణ కోసం యువతలకి జరుపుకోండి. యువతలు పెట్టుకుని మళ్ళీ పెట్టేసేయచ్చు అక్కడ. ఇది వీలైతే 120 రోజుల పాటు చేశారు అనుకోండి. మధ్యలో అవాంతరాలు వచ్చినా పర్వాలేదు, పెట్టుకున్నా అనుకోండి. ఎండు ద్రాక్ష కానీ, వడపప్పు పానకం కానీ, లేదా పళ్ళు ఏముంటే అవి నివేదన చేయండి. మీకు ధనలాభము, అలాగే ఆరోగ్యం బాగుపడడం, 10 మంది చేత కూడా అవుననిపించుకునేలాంటి స్థితి వస్తుంది. కష్టాల్లోంచి బయటపడతారు. అది విశేషం. కొంచెం ఈ ఒక్క మాట కొద్దిగా ఎక్కువ చెప్పాల్సి వచ్చింది, గమనించండి. ఇక ఇంట్లో కుటుంబ కలహాలు ఉంటుంటాయి, ఏదో కారణం. అది ఎప్పుడూ ఉన్నవే. ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత పాపం బంధాలన్నీ రకరకాలుగా అయిపోయాయి. ఇలా తడుస్తుంది, దానికి ఏం చేస్తాం, దానికి సొసైటీ కూడా మారిపోయింది. మరి ఈ బంధాలు ఎలా పండి అంటే ముందు మన మనస్సులోంచి రావాలి, మన వాక్కుల్లోంచి రావాలి, తినే తిండిలో మార్పు రావాలి. కానీ భగవంతుని అనుగ్రహం కూడా కావాలి. కనుక కుటుంబ కలహాలు తొలగాలి అంటే మీ ఇంట్లో పెద్దల ఫోటోలు ఉంటాయి కదా, గతించిన వాళ్ళవైతే పెట్టుకుంటాం మనం. ఉన్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి, తప్పేం లేదు. దీపం పెట్టండి. గతించిన వాళ్ళ ఫోటోలు ఎదురకుండా దీపం పెట్టుకోండి. ఇష్టదైవం సన్నిధిలో, ఇష్టదైవం పక్కనే ఆ ఫోటో పెట్టకండి. ఇష్టదైవం ఉన్నప్పుడు కొంచెం యువతలకి పెట్టుకోవాలి, అది నియమము. రోజు కూడా 27 సార్లు చదవండి ఈ శ్లోకాన్ని, ఈ మంత్రాన్ని. ఇది కూడా 90 రోజుల వరకు, 120 రోజుల వరకు, లేదా మాకు పని అవ్వాలి అనుకున్నంతవరకు కూడా కొనసాగించండి. విశ్వానినో దుర్గ జాతవేద సింధుర్న నావ దురిత అతిపర్షి అగ్ని అత్రివన్ మనసా గృణాన అస్మాకం బోధి అవిత తనూనాం. ఎంత అందమైన మంత్రం తెలుసా అండి ఇది. చాలామంది సగం దాకా అర్థం చెప్పి మిగిలిన సగానికి ఎలా చెప్పాలో తెలుసుకోలేరు పాపం కొందరు. ఎంచేతంటే విశ్వాని నో దుర్గ జాతవేద, జాతవేదుడా. అక్కడ ఇష్టదైవం ముందే అగ్నికి ప్రార్థన చేస్తున్నాం, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని చెప్పి. ఓ జాతవేదుడా, దుర్గ విశ్వాని నో, నీవు సకల విధములైనటువంటి దుఃఖములని, కష్టాలని, కలతలని తొలగించవయ్యా, నాశనం చెయ్యి. సింధుర్న నావ దురిత అతిపరిషి. అంతేకాదు, ఒక సింధువుని అంటే నదిని నావ ఎలాగైతే దాటిస్తుందో అతిపరిషి, కెరటాలు ఉంటాయి, గందరగోళం ఉంటుంది. అయినప్పటికీ నావ అటు ఇటు ఊగుతున్నా కానీ, ఇంచేత నావ నడిపేవాడు ఎంత గొప్పవాడైనా కానీ కెరటాల వల్ల దెబ్బ ఉంటుంది. జీవితం కూడా అంతే. అతిపరిషి, దాటించు. దుర్గ, దుర్గ అంటే దుఃఖ అనర్థం అన్నమాట. అగ్నే, మేమంతా కూడా గృణాన, పదే పదే పలుకుతున్నాం. ఎలాగా? అత్రివత్ మనస గృణాన, అత్రి మహర్షిలాగా. అంటే అత్రి మహర్షికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నిరంతరము కూడా ఆరాధన చేసినవాడు. అంటే ఒక ఏమిటి 3 రకాల దోషాలు లేవు అతనికి. ఆ 3 రకాల దోషమే ఉపనిషత్తు మాట్లాడుకోవాలి మనం. అంచేత అందుకనే ఆయన భార్య ఎవరండి? అత్రి మహాముని భార్య, ఆవిడ అనసూయాదేవి. అగస్త్యుడు లోపాముద్ర. పేర్లు చాలా గొప్పవండి అవన్నీ కూడా. అగస్త్యుల వారికి ఉన్న కానీ ఇక్కడ అత్రి వారి. అత్రి మహర్షి
ఎంత గొప్పగా అంటే మాకు కష్టాన్ని తొలగించవయ్యా. అనసూయాదేవి సీతమ్మ వారికి చక్కటి సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఇచ్చింది అక్కడ, చూసుకోండి ఒక్కసారి. అలాగా ఆ త్రివత్ మనసా గుణాన మాటి మాటికి మేము ఆరాధన చేస్తుంటామయ్యా. అంటే ఫలితం కావాలని కాదు, మనసా గృణాన అస్మాకం బోధి అవిత తనూనాం. అగస్త్యుడికి భార్య లోపాముద్ర, ఇక్కడ అత్రికి అనసూయాదేవి, అది విశేషం. అంటే వశిష్ఠుడికి అరుంధతి, వీళ్ళందరూ ప్రత్యేకతలు. ఎంతసేపు కూడా వాడు పతివ్రత నాగిపోతున్నారు, వాళ్ళ కథలు చూడండి చాలా గొప్పగా ఉంటాయి ఇవి. అవిత తనూనాం, బాబు మమ్మల్ని రక్షించు, మాకు రక్షణ కలిగించు, మాకు ఆనందాన్ని కలిగించు, కష్టాలు తొలగించు. ఇది చెయ్యండి. 120 రోజులు కాదండి, ఒక ఏడాది పాటు కూడా చేయండి. దేవాలయంలో కూర్చున్నాడు మాత్రం, ఇది దీపం పెట్టినా పెట్టకపోయినా 108 సార్లు చదవండి. ఆ ఇష్టదైవానికి పూజ చేసుకోండి. సంసారంలో కలతలన్నీ కూడా నల్లబల్ల మీద రాసిన శుద్ధముక్కతో రాసిన అక్షరాలు తుడిచేస్తే ఎలా పోతాయో అలా పోతాయి. అది విశేషం. అంటే జాడ కూడా ఉండదు, అలాగుంటుంది ఇది. అది విశేషం. విశ్వాని నో దుర్గ జాతవేద సింధుందర్న నావ దురిత అతిపర్షి దుర్గ అగ్నే అత్రివత్ మనసా గృణాన అస్మాకం బోధి అవిత తనూనాం. మా శరీరాలకి అవిత రక్షకుడు నువ్వు, అలాంటి లక్షణాన్ని మాకు కలిగించవయ్యా అని ప్రార్థిద్దాం. కుటుంబ కలహాలు దొరుకుతాయి, ప్రశాంత జీవనం లభిస్తుంది. ఇప్పుడు ఒక విశేషం ఏమిటంటే, మనకి మార్గదర్శనం కావాలి. ఎటు తిరుతను తెలిటెలా, చాంచల్య బుద్ధి ఉంది, ఒత్తిడి నుంచి బయటపడాలి. మరి ఏమిటంటే మార్గం? ఒత్తిడి నుంచి బయటపడాలంటే అమ్మనే కోరుకోవాలి. అమ్మ ఎన్ని రూపాల్లో ఉంటుందండి అంటే, లక్ష్మి, సరస్వతి, అమ్మవారు దుర్గాదేవి, పార్వతి. ఆఖరికి మహాభారతం రాసేటప్పుడు నన్నయ్య భట్టారకాలు శ్రీవాణి గిరిజ అని మొదలుపెట్టారు. శ్రీని వక్షస్థలం మీద, వాణిని నాల్క మీద, గిరిజ శరీరంలో ఉంది. అలాంటి వాళ్ళు ముగ్గురు రక్షించుగాక. దానికి విశ్వనాథ సత్యనారాయణ గారు తమాషా చెప్పారు. ఎక్కడైనా అది వాళ్ళ వరస తప్పినట్టున్నారండి, ఇదేమిటండి అన్నారు. ఇంచేత త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పాలి కదా. ఈయన ముందేమో శ్రీ అన్నాడు. అదే ఇంకోటి దీంట్లో చమత్కారం చెప్పారు ఆయనే. శ్రీ అంటే విష్ణువు, నారాయణుడు, నన్నయ్య గారి ఫ్రెండు నారాయణ భట్టు. అలాగే రెండవది కవిబ్రహ్మ తిక్కన గారు, అందుకని శ్రీ వాణి. తర్వాత శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు ఆయన. అందుకనే భారతం తెలుగు అనువాదం 300 సంవత్సరాలు పెట్టిందన్నాడు ఆయన చమత్కారంగా. సరే ఉంచండి. లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురికి కూడా 11 సార్లు, ముగ్గురు ఎవరైనా సరే 11 సార్లు పసుపు, కుంకుమ, గంధము, అలాగే చక్కగా పువ్వులు ఉంచండి. ఉంచి ఈ శ్లోకాన్ని పర్వాలేదు 108 సార్లు చదవండి. వడపప్పు, పానకం, పళ్ళు ఏవైనా సరే సరిపోతుంది. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. దుర్గి అంటే దుర్గా, కష్టాలను దాటించేది. ఈ కాత్యాయనాయ విద్మహే అన్న చోట కాత్యాయిని శబ్దానికి చాలామంది ఆ పార్వతీంబర పేరండి అంటారు. కాదు, వెనకటికి ఒక మహర్షి ఉండేవారట. ఆయన పేరు ఎవరికి తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఓ మాట అడిగేవాట, మోక్షం రావడానికి మార్గం ఏమిటండి, ఏమిటి మార్గం అంటుండేవాట. ఏమని సంస్కృతంలో అడిగేవారు. కతి అయనం, కతి అయనం, ఏమయ్యా మనకి మార్గం ఏమిటి? చివరికి ఆ ఊళ్ళో వాళ్ళంత పేరు ఏం పెట్టారు చూసినా కాత్యాయన అన్నారు. ఆయన కత్యాయన మహర్షి. ఆయనకి అమ్మవారు కుమార్తెగా జన్మించింది. నాయన నా పాదాలు పట్టుకోరా, నా పాదాలు పట్టుకుని నన్ను అనుగ్రహించబడరా, చాలు, నువ్వు నా ఉడి చేరావనుకో. స్వామి 3 రూపాల్లో ఉంటాడు. 3 రకాలు సకల దేవతలకి కూడా ఆయా శక్తులు రావడానికి నేను కారణం అవుతాను. ఇంద్రుడు ఉన్నాడు, ఇంద్రాణి ఏతు ప్రథమ, ఋగ్వేదంలో ఉన్నాయి మంత్రాలు అలాగా. అందుకని ఆవిడ కాత్యాయని. అందుకని కాత్యాయని లక్ష్మీపరంగా చెప్తారు, దుర్గాపరంగా చెప్తారు, లేదా సరస్వతి పరంగా చెప్తారు, ఇంద్రాణి పరంగా కూడా చెప్తారు. అందుకని అదే కాత్యాయన వ్రతం అంటారు. అంచేత ఓం కాత్యాయనాయ విద్మహే
ఆవిడ గురించి నేను తెలుసుకుంటాను. కన్యాకుమారి ధీమయి. ఆవిడ కన్యా కుమారి. కన్యా అర్థం చాలా విశేషంగా చెప్పాలి, గోతోడు చెప్పుకున్నాం. కుమారి అంటే పెళ్లిగానమ్మాయిని కాదు, ఇక్కడ కుమారయతి, దుర్మార్గాలు తొలగిస్తుంది. కం నయాతి, సుఖం అన్నది ఏమిటన్నది ఆవిడే నిర్వచించాలి. కన్య శబ్దం చాలా గొప్ప శబ్దాలు ఇవి, చాలా విస్తారంగా చెప్పాలి, ఉంచండి అలాగా. తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటే శుద్ధమైన మనస్సుకి సంకేతం కన్య. అలాగే చెడు తొలగించేది కుమారి. కచ్చైన మహర్షి మార్గం చూపించిన వాడైన ఆయన కుమార్తె. అందుకని ఇది జాగ్రత్తగా చేయండి. సంపదలు లభిస్తాయి, ఒత్తిడి తొలగుతుంది, కలహాలు పోతాయి. స్వస్తి.